స్థానిక సమరానికి తెలంగాణ బీజేపీ సిద్ధమవుతోందా? గెలుపు కోసం కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోందా? లోకల్ వార్లో ఆధిపత్యం చూపేందుకు రూట్ మ్యాప్ను ప్రిపేర్ చేసిందా? ఈసారి గతానికంటే భిన్నంగా ఉండబోతోందా? వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం స్థానిక ఎన్నికల్ని ట్రయల్ రన్గా భావిస్తోందా? గ్రామీణ ప్రాంతాల్లో బలపడేందుకు స్కెచ్ వేస్తోందా? స్థానిక ఎన్నికల్ని కొత్త సారథి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారా? ఇంతకీ కాషాయ పార్టీ నయా ప్లాన్స్ ఏంటి? స్థానిక సమరంలో బీజేపీ ప్లాన్లు వర్కౌట్ అవుతాయా? లెట్స్ వాచ్. స్థానిక సమరానికి బీజేపీ సమాయత్తం. లోకల్ వార్లో గెలుపు కోసం వ్యూహాలు. ఎన్నికలకు ప్రత్యేక కమిటీల ఏర్పాటు. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో అధికార హస్తం పార్టీకి షాక్ ఇచ్చేందుకు కాషాయ పార్టీ సిద్ధమవుతోందట. బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల వర్క్ షాప్ నిర్వహించారు కమలం నేతలు. స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచించారట. వర్క్ షాప్ లో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, కమలం పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని నేతలకి దిశానిర్దేశం చేశారు. కొత్త నాయకులు మరింత ఉత్తేజంతో పనిచేయాలని, నిత్యం ప్రజల మధ్య ఉంటూ గ్రౌండ్ వర్క్ చేయాలని సూచించారు. ప్రధానంగా మోడీ 11 ఏళ్ల పాలన, కేంద్రం ఇస్తున్న పథకాలను గడప గడపకి తీసుకెళ్లడంతో పాటు క్షేత్రస్థాయి సమస్యలపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ప్రజలు గుర్తు చేసుకోవాలనే వ్యూహంతో బీజేపీ అడుగులు వేస్తోంది. స్థానిక ఎన్నికలే టార్గెట్ గా కమలం నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో తొందరలో నోటిఫికేషన్ వస్తుందన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. మరొక వైపు బీఆర్ఎస్ బలహీన పడుతుండటంతో ఆ స్థానాన్ని కమలం పార్టీ చేజిక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఏడాదిన్నరగా కాంగ్రెస్ పాలనలో ప్రజల్లో ఎండకడుతూ కేంద్ర బీజేపీ సర్కార్ చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి వెళ్లాలని రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేస్తోంది. స్థానిక సమరానికి ఇప్పటి నుండే నేతలను కాషాయ పార్టీ సిద్ధం చేస్తోంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నుండి నేరుగా గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు, సంక్షేమ పథకాలని ప్రజలకు వివరించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తోంది. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు పవనాలు ఎక్కువగా అధికార పార్టీ వైపు వీస్తుంటాయి. అధికార పక్షమే దాదాపుగా లోకల్ బాడీ ఎన్నికలను గెలుచుకున్న దాఖలాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అందుకు భిన్నమైన ఫలితాల కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత బలోపేతం కావచ్చని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటితే వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోందని బీజేపీ ఆశిస్తోంది. స్థానిక సంస్థల్లో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయాలని, అన్ని చోట్ల అభ్యర్థులను పెట్టాలని బీజేపీ డిసైడ్ అయింది. అందుకు అనుగుణంగా కమిటీలను కూడా నియమిస్తోంది. స్థానిక ఎన్నికల సమరానికి అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది తెలంగాణ బీజేపీ. పార్టీకి కొత్త సారథి వచ్చాక ఎదుర్కోబోయే తొలి ఎన్నిక కావడంతో ఆయన కూడా స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. తన నాయకత్వ పటిమను నిరూపించుకోవడానికి రామచంద్రరావుకు స్థానిక ఎన్నికలు కీలకమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటిదాకా లోకల్ బాడీస్ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీ ప్రభావం తక్కువగా ఉండడమే అందుకు కారణమట. అయితే లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు తెలంగాణలో చేసిన సభ్యత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని డిసైడ్ అయ్యారట పార్టీ పెద్దలు. మొత్తానికి స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. మరి లోకల్ వార్లో కమలం పార్టీ వ్యూహాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో వేచి చూడాలి.